చాలా కాలం క్రితం ఓ గ్రామంలో సీత అనే ఓ సతీమణి ఉండేది. ఆమె భర్తతో కలిసి పేదరికంలో జీవించేది. అయితే ఆమెకు ఒక గట్టి నమ్మకం ఉండేది. ప్రతి శ్రావణమాసం నాగుల పంచమి రోజున నాగదేవుడిని భక్తి శ్రద్ధలతో పూజించాలి అని. ప్రతి సంవత్సరం ఈ పర్వదినాన ఆమె ఇంటి ఎదుట మట్టి నాగదేవుడిని ఏర్పాటు చేసి పాలు, తేనె, పూటలతో పూజ చేసేది. కొన్ని సంవత్సరాలుగా సంతాన సౌభాగ్యం రాకపోయినా ఆమె భక్తి తగ్గలేదు. ఒక సంవత్సరం నాగుల పంచమి రోజున ఆమె నిద్రలో ఓ స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో ఓ గొప్ప తేజస్సు కలిగిన నాగదేవుడు ప్రత్యక్షమయ్యాడు. అతను చెప్పాడు, నీ భక్తిని నేను ఆమోదించాను. నీవు చేసే పూజ వల్ల నీ జీవితం మారిపోతుంది. భయపడవద్దు, నిన్ను ఆశీర్వదించాను. కొన్ని నెలల తరువాత సీత గర్భవతిగా మారింది. ఆమెకు ఆరోగ్యంగా బిడ్డ పుట్టాడు. అప్పటినుండి ఆ ఊరిలో ప్రతి ఒక్కరూ నాగుల పంచమిని మరింత భక్తితో జరపడం ప్రారంభించారు.